BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డల్ని తమ ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు బ్రతకాలని దీవిస్తుంటారు. కానీ ఇటీవల జరిగినటువంటి ఒక సంఘటన ఇద్దరు ప్రాణమిత్రులను బలికొంది. ఫలితంగా వారి తల్లిదండ్రులకు, వారి కుటుంబానికి గర్భ శోకాన్ని మిగిల్చింది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇద్దరు మిత్రులు ఒకే రోజు సాగర్ అడిగుప్పల దగ్గర ఉన్నటువంటి సాగర్ కుడికాలు వద్ద ఒక చిన్న సంఘటన ద్వారా కాలు జారి నీళ్ళలో పడి చనిపోయారు. విచిత్రం ఏంటంటే 10వ తరగతి పరీక్షలు రాసినటువంటి ఈ ఇద్దరు ఉదయం చనిపోయారు. మధ్యాహ్నానికి వాళ్ళ రిజల్ట్స్ ఇక్కడ మీరు చూస్తే విచిత్రంగా ఇద్దరికి 362 మార్క్స్ వచ్చాయి. విధి ఆడే వింత నాటకం నిజంగా ఇలానే ఉంటుంది. చూశారు కదా, వారి ఇద్దరు ప్రాణమిత్రులని పక్కనే ఖననం చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అసలు ఈ సంఘటన ఎలా జరిగింది, ప్రస్తుతం వారి తల్లిదండ్రులు దానికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం గుంటూరులో ఉన్నటువంటి నెహ్రూ నగర్ ఏరియాలో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు సోహెల్కి సంబంధించినటువంటి వారి అమ్మగారు, అలాగే యూసఫ్కి సంబంధించినటువంటి వారి అమ్మగారు ప్రస్తుతం మనతో పాటు లేరు. ఆమె మాట్లాడే పరిస్థితుల్లో లేరు కాబట్టి ప్రస్తుతం మనం సోహెల్ గారి అమ్మగారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ ఎలా జరిగింది, అసలు ఈ విషయం ఎలా జరిగింది? ఈ విషయం ఏం లేదండి, 18వ తారీఖు మా అబ్బాయి పుట్టినరోజు. 16వ తారీఖునే నాతో పాటు వచ్చేసాడు మా బాబు. శ్రీరామనవమి ముందు రోజే వచ్చేసాడు నా బాబు. నేనే తీసుకెళ్ళాను. అట్లా నేను అడిగాను, నాన్న అక్కడే చేసుకుందాం గుంటూరులో బర్త్డే అంటే, వద్దమ్మా అడిగప్పలో నా ఫ్రెండ్స్ అందరు నన్ను భోజనానికి పిలిచారమ్మా, భోజనానికి పిలిచారు, వాళ్ళందరికీ నేను పెట్టాలమ్మా, నా చేత్తో వడ్డించి నీ చేత్తో వడ్డించి వాళ్ళందరూ పిలిపించి పెడదామమ్మా అన్నాడు. ఇంకేమొస్తారని వాళ్ళందరూ ఆడికి వస్తారు కదా అని, నా ఒక్కడి కోసం వాళ్ళు ఎందుకులేమ్మా నేనే వస్తానమ్మా అన్నాడు. సరే అని చెప్పి నేను పిల్లడు ఇద్దరం బండి మీదే వెళ్ళిపోయాం ఊరికి. ఇంక అక్కడ ఇద్దరం కలిసే ఉంటున్నాం. ఇంకా రేపు ఒకరోజు పుట్టినరోజు, శ్రీరామనవమి ముందు రోజు ఈసుఫ్కి ఫోన్ చేసి, నాన్న ఈసుఫ్ ఫోన్ చేశాడు నాకు, నాన్న ఏంట్రా ఏం చేస్తున్నావురా అంటే, ఏం లేదంటే సోయల్ ఏడి అని అన్నాడు. లేదమ్మా వాడు ఆడుకుంటున్నాడు అని అంటే, నా దగ్గరికి వచ్చాడు నన్ను తీసుకెళ్తున్నాడు, వాడు ఒక్కడే వచ్చాడంటే, లేదమ్మా నేను తీసుకొచ్చానని అంటే, ఏంటి వాడికి ఇవ్వండి అన్నాడు. ఇవ్వాలని నేను వాడి నుండి సరే నేనే వస్తానండి అంటే, సరే రా నాన్న అన్నీ వాడికి బట్టలు లేవు, బర్త్డే బట్టలు అన్నీ ఈసువే కొనుక్కొచ్చాడు, వాడి ఫ్రెండే అన్నీ కొనుక్కొచ్చాడు, బట్టలు కొనుక్కొచ్చాడు, బర్త్డే గిఫ్ట్స్ అన్నీ తీసుకొచ్చాడు. అంటే నేను పలానా చోటకి వెళ్తాను, నాకు మీరు డబ్బులు ఫోన్పే చేయండి, నేను మొత్తం తీసుకొస్తున్నాడు. వాడు సాయంత్రం రానే వచ్చాడు ఈసుబు. అంటే ఇవాళ నైట్ కాదు, రేపు శ్రీరామనవమి, ఇవాళ వచ్చాడు ఈసుబు. ఇంకా పిల్లోడు వచ్చాడు, ఇంకా పాప లేదు, పాప ఇక్కడే ఉంది. వాళ్ళ అక్కని వాళ్ళ ఫ్రెండ్ని తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చారు, సాయంత్రానికి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత వాడి బర్త్డే అన్నీ సెలబ్రేట్ అన్నీ చేసుకున్నాం. సాయంత్రం అయిపోయింది, మొత్తం సెలబ్రేట్. కేక్ కటింగ్కి ఎవ్వరు రాలేదు. ఫ్రెండ్స్ అందరినీ బండి మీద వెళ్ళి ఇద్దరు పిలిచి వచ్చారు. వాడి ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళి పిలిచారు, ఎవ్వరూ రాలేదు. అప్పటికి ఒకళ్ళిద్దరు వస్తే, ఏంట్రా అందరూ పిలిచారు కదా ఎందుకు రాలేదమ్మా అంటే, పనులు ఉన్నాయి ఆంటీ మేము రాలేకపోయామన్నారు. వదిలేసాం. ఇంకా అలా నవ్వుకుంటూ చేసుకున్నాం, అయిపోయింది. తెల్లారితే మళ్ళీ వాళ్ళిద్దరు నాతో పాటు డ్యూటీకి వచ్చారు. నా డ్యూటీలోనే ఉన్నారు ఇద్దరు, ఇయ్యే బట్టలు ఇద్దరు ఇలాగే వచ్చారు, నా దగ్గరికి వచ్చారు. డ్యూటీలో కూర్చొని నాతో పాటు కూర్చొని పేషెంట్స్ వస్తే చూసుకొని, వాళ్ళిద్దరిని చూసుకొని, చికెన్ కావాలని అడిగితే చికెన్ తీసుకొని వెళ్ళాం. ఆ రోజన్నా భోజనానికి వస్తారేమో అని. వాడి బర్త్డే రోజు 18వ తారీఖు ఎవరు రాలేదు. అది సర్లే పోన్లే మమ్మీ ఎవరు రాపని మేము అందరం ఉన్నాం అని చెప్పి నలుగురం కూర్చొని తిన్నాం. తిని ఇంకెటు వెళ్ళలా, ఇంట్లోనే ఉన్నాం అందరం, ఇంట్లోనే ఉన్నాం. నేను డ్యూటీ నుంచి వచ్చాను, ఇంకా అలా పడుకున్నాను. ఇంకా బయటికి వెళ్ళారు నలుగురు, బయటికి వెళ్ళి మంచిగా ఊరంతా తిరిగి ఆడుకొని వచ్చారు. ఇంకా ఆ రోజంతా అండి ఆంటీ గుడికి వెళ్దాము అని చెప్పి వీళ్ళ ఫ్రెండ్ అడిగింది, వాడు అడిగాడు. ఇప్పుడు ఎందుకులేమ్మా రేపు వెళ్దాము గుడికి, చూసుకొని వెళ్దాము అంటే, ఇంకా ఆ కార్యక్రమం వెళ్ళలేక ఆగిపోయాం. ఆడపిల్లల పద్ధతి బట్టి వెళ్ళలేక ఆగిపోయాం. ఈసుబండి ఆంటీ ఒక్కసారి కదా కాలువకి వెళ్దాము, తీసుకెళ్ళండి, నీళ్ళు లేదండి. అరే నాకు భయం రా, వీడు మాట వినడురా, నువ్వన్నా నా మాట వింటావురా, నా కొడుకు నా మాట విన్నాడురా, వాడు ఈ ఒక్కసారి కన్నా లేదంటీ నేనున్నానుగా రండి ఆంటీ అని అన్నాడు. డ్యూటీ అయిపోయింది.
నలుగురం కలిసి వస్తారు. ముగ్గురు నడుచుకుంటూ వచ్చారు. నేను యూసుఫ్ని ఎక్కువ వాడు నాతో పాటే ఉన్నాడు. అంటే వాడి ఫ్రెండ్ కదా, వాడంటే బాగా ఇష్టంగా వాడికి. వీడు నేనే బండి మీద వెళ్ళాం. వీళ్ళు ముగ్గురు వెళ్ళి నడుచుకుంటూ వస్తున్నారు. మళ్ళీ వెళ్ళి రిటర్న్ నన్ను దింపి యూసుఫ్ మళ్ళీ ఇంకొకరిని తీసుకొచ్చారు. అట్ట ఒక్కొక్కరిని అంత దూరం కదా, నడుచుకుంటూ వెళ్ళలేకపోక బండి మీద వచ్చాం. ఇంకా కాలం వైపు ఇటువైపు ఆడలేం మేము, కుడి కాలం వైపు అసలు వెళ్ళలా. ఇటువైపే ఉండండి అమ్మ, నాకు భయము అని. భయం అమ్మ అంటే ఎందుకండి, వాడుండి అంటాడు ఆడపిల్లలకు వాడిని పట్టుకోవద్దండి ఆంటీ, వదలండి ఆంటీ, మీకు దండం పెడతాను, ఎందుకంటే వాడిని పట్టుకుంటారు, వదలండి ఆంటీ అని. నేనేం వదలను అయ్యా, వాటి భయం రానన్నా. సరే నాకు ఆకలేస్తుందంటే మళ్ళీ బండి వేసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి చేప అన్నం అన్నీ పెట్టుకొని వచ్చాను. వీడికి ఆకలేస్తుందంటే ఈసు గబగబా. సరే వీళ్ళు అన్నం తినలేదు కదా అని చెప్పి ఈసారి ఏం చేశాను, నేను అన్నం తీసుకొచ్చేలోపు ఇటు నుంచి ఇటు వచ్చారు పిల్లలు. సరే వాళ్ళ కోసం వాళ్ళ ఇష్టం ఎందుకు వద్దనాలండి, గబగబా వీళ్ళ కోసం గబగబా ఎక్కడ ఇది అయిపోతారని ఆ భయంతోనే ఉన్నాను. అక్కడికి వచ్చాను. ఆ కుడికాల దగ్గరికి వచ్చి అన్నం తినిపిస్తుంటే అక్కడే గట్టు దగ్గర పక్కన జనాలు ఉన్నారు కదా అని చెప్పి నేనేం చేశానంటే కింద దిగకుండా అక్కడే కూర్చొని అన్నం పెట్టాను. నలుగురు వాళ్ళు ఆడుకొని పైకి వస్తున్నారు, కింద దిగుతున్నారు, ఆడుకొని పైకి వస్తున్నారు, కింద దిగుతున్నారు. అన్నం పెట్టేశాను, పళ్ళం కడిగేసి పక్కన పెట్టాను, అంతే. ఇంకా అయిపోయింది. చివరి క్షణం వెళ్ళబోతున్నాం. ఇంకా రన్నన్నా అయిపోయింది, ఇంకా టైం కూడా అయిపోతుంది, తొందర రన్నన్నా అనన్నా. ఒక్కసారమ్మా, ఒక్కసారేనమ్మా, ఒక్కసారి వెళ్ళొస్తానమ్మా, ఒక్కసారమ్మా. పిల్ల కూడా ఒక్కసారి అమ్మా, ఒక్కసారి వద్దమ్మా, నాకు భయం వేస్తున్నాం. ఒక్కసారి అనే మాట అంటూనే ఉన్నారు, జారిపోయారు, ముగ్గురు జారిపోయారు. ఈ పిల్ల ఒక్కతే చూసుకుంటూ వస్తుంది, వాళ్ళు మాత్రం మునిగిపోయారు. నా కళ్ళ ముందే అది నాకు తెలియ. పైనుంచి వాళ్ళని కాపాడుకోవడం కోసం నాకేం చేయాలి రాక పైనుంచి నేను దూకేశాను. అది ఎంత ఏముందో నాకు అర్థంగా నేను దూకేశాను. నా కాలు పగిలిపోయింది, నాకు ఇంకేం అర్థం కాలేదు. అప్పటికి నేను అడుగుతున్నా, అక్కడే ఉన్నారు పిల్లలు, కాపాడండి అంటే పక్కన వాళ్ళు మాకు ఈత రాదు మేడం, మేమేం చేయలేమని అన్నారు. ఆ లోపుకి వెళ్ళే బండ్లు అన్నీ ఆపాను, ఏం చేయాలో తోచక ఇంకా మా పేరెంట్స్కి అందరికీ ఫోన్ చేశాను. ఈలోపు పిల్లలు అక్కడ మునిగిపోతుంటే నేను చూశాను, పిల్ల కూడా మునిగిపోయింది, ముగ్గురు లేరు. ఈ పిల్ల ఎలాగో బయటకు వచ్చింది. ఒక 15 నిమిషాల తర్వాత అమ్మా అని గట్టి కేకేసుకుంటే నా దగ్గరికి వచ్చింది. వచ్చి ఇంకా లేరు, ఇద్దరు లేరు మా, నేనున్నానని చెప్పి వచ్చింది, నేనున్నాను మా అని చెప్పి వచ్చింది. ఇంకంతే, అదే నేను చివరి క్షణం వాళ్ళని చూడడం ఇంకా నా వల్ల కాలేదు. ఇంకా నేను దాని తర్వాత ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. ఇంకా మొత్తం ఇంకా నాకు ఏం తెలియదు దాని తర్వాత, అంతే. ఇంకా అది మాత్రమే నాకు తెలుసు. దాని తర్వాత 3 రోజులకి నా బిడ్డకి ఇక్కడికి వచ్చాను, దెబ్బలే తగిలినాయి, ఏం కాలేదు అని అన్న. సోమవారం నాడు వాడికి మట్టి చేశారు, అదే రోజు రిజల్ట్స్. కానీ ముందే చెప్పారు, ఇద్దరు చెప్పారు, మా ఇద్దరికి ఒకటే మార్క్స్ వస్తాయండి. వీడే చెప్పాడు, యూసుఫ్, మేమిద్దరం బాగా చదువుకున్నాం, వాడంటే నాకు ప్రాణం అండి. వీడన్నా కొంచెం అటు ఇటుగా ఉంటాడు, యూసుఫ్కి వాడంటే చాలా ప్రాణం. ఎంత ప్రాణం అంటే నేను లేపని వాడితో బతికేస్తాడు. అట్లా బతికినాడు. ఇద్దరు ఒకటే మార్క్స్. నేను అది బతికిని ఆడుకున్నా, వాడి పక్కనే పెట్టండి అయ్యా, మీకు దండం పెడతాను, వాడి పక్కనే పెట్టండి. వీడి మొహం చూశాను కానీ వాడి మొహం నేను చూడలేకపోయాను. ఇప్పుడు కూడా నా బిడ్డ మొహం నాకు చూపించలేదు ఎవరు. మీ సొంత కొడుకు మొహం మీరు చూడలేదు? వీడి మొహం చూశాను, వాడి మొహం నేను చూడలేదు ఇప్పుడు కూడా. మిమ్మల్ని ఎవరు కాపాడారమ్మా? నేను నా స్పాట్ కనిపించేసరికి ఎవరో సతీష్ అంట లేపాను నన్ను పైకి. సో మీరు అలా బయటకు వచ్చేసారు. మీరు సోహల్కి ఏమవుతారండి? వాళ్ళ తాతయ్య గారినండి, నా కూతురు కొడుకు. ఆ అబ్బాయి నా కూతురు కొడుకు వాళ్ళ ఫ్రెండు. ముందుగా సుమన్ టీవీ వారికి 5 లక్షలు సర్ప్రైజ్ చేసే మహానీయులు సుమన్ టీవీ ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళందరికీ ఒక మెసేజ్ పాస్ చేయాలనే మాకు ఆలోచనతో సుమన్ టీవీ వారి ద్వారా మేము ఈ ప్రేక్షకులకి చెప్పాల్సింది ఒకటేనండి, ప్రేమ అనురాగాలతో పెంచుతాం చిన్నప్పటి నుంచి. ఆ ప్రేమ అనురాగాలు ఎక్కువైతే ప్రేమతో సెలవులు వచ్చినప్పుడు బళ్ళు అడుగుతుంటారు, ఆ బళ్ళు ఇవ్వకుండా తర్వాత ఈతకి వెళ్తామమ్మా, సముద్రంకి వెళ్తామని తల్లిదండ్రుల్ని పీడిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలు వాళ్ళ ఆలోచనల ద్వారా ప్రతి కుంటల కాడికి, సముద్రాల కాడికి, కాలువల కాడికి వెళ్ళకుండా ఉండాలనేది మా ఆలోచన. ఈ టీవీ ద్వారా మీకు చెప్పాలని మాకు ఒక సంకల్పం. ద్వారా మీ అందరి ద్వారా మేము ఒకటేనండి, 16-17 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ నుండి 100 ఏళ్ళు జీవితం బతకాల్సిన పిల్లలు అర్ధాంతరంగా 10th రాసి ఈరోజు
అర్ధాంతరంగా ఒక కాలువలనే కాదు, ఒక మోటార్ సైకిల్ అనే కాదు, ఒక సముద్రం అనే కాదు, ఒక బావులనే కాదు, సరదా కోసం వెళ్ళి తల్లిదండ్రులను శ్లోకం నింపుతున్న ప్రతి ఒక్క పిల్లలకి ఒక మెసేజ్ ఈ సుమన్ టీవీ ద్వారా వెళ్ళాలని ఒక ఆలోచనతో నేను ఒకటే చెప్తున్నాను సార్. ఈరోజు మా దాకా వస్తే మాకు తెలిసింది ఆ బాధ ఏందో. ఒక మనవడు పోతేనో, ఒక మనవడు ఫ్రెండ్ పోతేనో మా బాధతో చెప్తున్నామని కాదండి. ఒక్క మాట అర్థం చేసుకోండి. ఈరోజు 16 సంవత్సరాలు పెంచితేనే ఇంత అభిమానంతో ఉంటే నుండి నూరేళ్ళు బతకాల్సిన పిల్లలు అర్ధాంతరం చనిపోతే ఎంత బాధ ఉంటుందో పోయిన పిల్లల బాధ మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాం. ఇక నుంచైనా మా పిల్లల్లాగా మీ పిల్లలు ఉండకూడదన్న ఆలోచనతో నేను ఒకటే చెప్తున్నాను సార్. ఈ సుమన్ టీవీ చూసే ప్రతి ఒక్క ప్రేక్షకులకి నేను చెప్పేది ఒకటే, ఈ సమాజంలో బ్రతికేటప్పుడు పిల్లల్ని ఎప్పుడైనా సరే మీరు ఒకటే చెప్పండి, చూడండి అయ్యా ఎక్కడికి వెళ్ళొద్దు, మన పిల్లలు మంచోళ్ళే, కానీ మన పిల్లల పక్కన ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఒకటే మాట చెబుతారు, అమ్మ ఆంటీ ఏడదాకి వెళ్ళొస్తాం ఆడదాకి వెళ్ళొస్తాం అంటారు. అట్లా పంపిమాకండి. ఎందుకంటే సెలవులు ఇచ్చారు, ఇంటర్మీడియట్ అయిపోయింది, 10th అయిపోయింది, ఇవన్నీ అయిపోయిన తర్వాత పిల్లల్ని సరదాగా ఉంచమాకండి. ఏదన్నా కంప్యూటర్లో ఏదన్నా వర్క్ ఉంటే వర్క్ చేయండి, లేదా హోంవర్క్లు చేయండి, లేదంటే మీ పల్లెటూరు ఏదన్నా మీ సొంతల్లో మీ దగ్గర పెట్టుకొని నిండు నూరేళ్ళ జీవితాలు పిల్లలకి ఇస్తారనే ఆశతోటి మా యొక్క ఆక్రందన ఆలోచనతోటి ఈ సుమన్ టీవీ ద్వారా మీకు చెప్పాలన్న ఒక ఆలోచన అండి. మాకు ఎడుగుడు పోయిన మనవడు రాడు, మీ పిల్లలన్నా కాపాడుకుంటారన్న ఒక ఆలోచనతోటి ఈ టీవీ ద్వారా, ఈ సుమన్ టీవీ ద్వారా మీ అందరికీ ఒక మెసేజ్ పాస్ చేయాలన్న ఒక ఆలోచనతోటి గుండెల్లో ఇంత బండ పెట్టుకొని బాధతో చెప్తున్నాం. ఆలోచించండి. నాలాగా మీరు ఎవరు అనకూడదని ఈ రాష్ట్రానికి 100 భాష ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, గుంటూరు 100 భాష సంఘం టౌన్ అధ్యక్షుడిగా, ఒక కూతురి తండ్రిగా నా బాధ ఎల్లబుచ్చి మీకు చెప్తున్నాను. ఈ సుమన్ టీవీ ద్వారా ప్రతి ఒక్క ప్రేక్షకులు ఆలోచించి ఇప్పుడైనా పిల్లల్ని ఎక్కడ పంపిమాకండి, బళ్ళు మాకండి, సముద్రాలకు పంపిమాకండి, కాలాలకు పంపిమాకండి. చూశారు కదా, ఇది విషాదంగా ముగిసినటువంటి ఇద్దరి ప్రాణమిత్రుల కథ. వారి కుటుంబ శోకాన్ని కూడా మీరు చూశారు. ముఖ్యంగా వేసవి సెలవులు వస్తున్నాయి. తమ కుటుంబంలో జరిగినటువంటి ఈ విషాదం ఎవరి కుటుంబంలో జరగకూడదని ఆ తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులందరూ వేడుకుంటున్నారు. దయచేసి మీరు కూడా మీ పిల్లలు ఎటు వెళ్తున్నారు, ఎక్కడుంటున్నారు, ముఖ్యంగా వేసవి సెలవుల్లో ఏం చేస్తున్నారు అనేది కనిపెట్టుకొని అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ కెమెరామెన్ కిరణ్తో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ, గుంటూరు.